ఒక పాపికి తన పాపం పండితే ఎవ్వరు ఏం చేయాల్సిన అవసరం లేదు, కాలమే అతన్ని శిక్షిస్తుంది అనేదానికి నేను చెప్పబోయే ఇష్యూ చాలా పర్ఫెక్ట్ ఉదాహరణ. ఈ రోజుల్లో భర్తను భార్య చంపుకోవడం అనేది చాలా కామన్ అయిపోయింది కదా. కానీ ఆ చంపే విధానాలు ఉన్నాయి చూసినావా, అవి మాత్రం దేనికదే ప్రత్యేకం. ఒకరినొకరు బీట్ చేయలేకపోతారు. దీంట్లో అసలు ఎట్లా వస్తున్నాయి వీళ్ళకి ఇట్లాంటి ఐడియాలు అనిపిస్తుంది. నిజంగా వీళ్ళు ఈ ఐడియాల్ని రియల్ లైఫ్లో కాకుండా రియల్ లైఫ్లో గనక ఇంప్లిమెంట్ చేసి ఉంటే ఇండియాకి ఎవ్రీ ఇయర్ ఒక ఆస్కార్ గ్యారంటీ ఏమో అనిపిస్తుంది. ముంబై దగ్గరలో బద్లాపూర్ అనే ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ లో ఒక కాంగ్రెస్ కార్యకర్త ఉంది. ఆమె పేరు నీర్జా అంబేద్కర్. ఆమె పాము గరిచి 3 ఏళ్ల కిందట చచ్చిపోయింది. అందరూ సహజ మరణం అనుకుని ఆమె అంత్యక్రియలు కూడా కంప్లీట్ చేసిర్రు. కానీ 3 ఏళ్ల తర్వాత అది సహజ మరణం కాదు, హత్య అని బయటపడింది. అంతేకాదు ఆ హత్య కారణం భర్త రూపేష్ అంబేద్కర్ అని కూడా తేలింది. రీసెంట్ గా బద్లాపూర్ లో ఒక హత్యాయత్నం జరిగింది. ఆ హత్యాయత్నానికి సంబంధించి రుషికేష్ చాల్లే అనే ఒక నిందితుడిని పోలీసులు తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తారు. ఆ ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ చేసే టైంలో ఈ రుషికేష్ ఏం చెప్పిండంటే, మేము గతంలో కూడా ఇలాంటి ఒక హత్యకి ప్రణాళిక రూపొందించినాం, అది సక్సెస్ అయింది, దానికి అనుగుణంగానే దీన్ని కూడా రూపొందించాలని చూసినాం, కానీ ఇది ఫెయిల్ అయింది అని చెప్పిండు. అప్పుడు అసలు ఆ హత్య ఏంది అని పోతే నీర్జా అంబేద్కర్ది సహజ మరణం కాదు, హత్య అని తేలిందనమాట. నీర్జా అంబేద్కర్ భర్త రూపేష్ అంబేద్కర్కి నీర్జా అంబేద్కర్ని ఎట్లనన్నా వదిలించుకోవాలి అని చెప్పి అనుకున్నాడు. దాంతో ఏం చేసిండంటే, ఒకరోజు తన ఫ్రెండ్స్ సాయంతో ఒక పామును పట్టుకొచ్చిండు. ఆ పాముని బస్తాలో వేసుకొని ఇంటికి తీసుకొచ్చి భార్య దగ్గరికి వెళ్ళి, ఈరోజు నీ కాళ్ళు నొక్కుతా, నీ కాళ్ళకు మసాజ్ చేస్తుందా అని చెప్పి సోఫాలో పడుకోబెట్టిండు. ఆవిడ పడుకున్న తర్వాత ఈయన మసాజ్ చేస్తుంటే వాళ్ళ ఫ్రెండ్ ఒకడు వచ్చి ఆ పామును తీసుకొచ్చి ఎడం పాదానికి 3 సార్లు టకామని కాట్లేయించారు. ఆ తర్వాత ఆమె హాస్పిటల్కి వెళ్లకుండా ఆమె చనిపోయే వరకు ఇంట్లోనే బంధించారు. చనిపోయింది అని డిసైడ్ అయిన తర్వాత ఆమెను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి, నా భార్యకు పాము గరిచింది అని చెప్పింది డాక్టర్కి. కానీ డాక్టర్లు అప్పటికే పరిశీలించి ఈమె చనిపోయింది, పోస్ట్మార్టం నివేదికలో కూడా ఆల్రెడీ పాము గరిచింది కాబట్టి పాము గరిచిందనే వచ్చింది, పాము గరవడం వల్ల చనిపోయింది, ఇది సహజ మరణం అని చెప్పి రాసి పంపించేసారు. అంత్యక్రియలు కూడా అయిపోయినాయి. కానీ 3 ఏళ్ల తర్వాత అనుకోని పరిస్థితుల్లో ఈ హత్యా నేరం బయటపడింది. ఫైనల్గా రూపేష్ కటకడాలైనకి వెళ్ళిపోయిండు.